तेलंगाना गोर भाई ने सेना जय सेवालाल जय मेरामाड़ी जय LHPS। आज महबूबनगर जिला बालानगर मंडल केंद्र में गोर भाई मेड़ो मतो मेड़ाव किए था LHPS मीटिंग जरिए सवार ई नेल जुलाई 31 नाडु हैदराबाद सेक्रेटरेट पक्कल शांति चक्र हाల్లో 10 గంటల నుంచి 5 గంటల వరకు LHPS ముఖ్య కార్యకర్తల సమావేశం జరగబోతుంది। దానికి 200 మంది ముఖ్య నాయకులు హాజరవుతారు। ఆ సమావేశంలో జూలై 31 జరిగే సమావేశానికి మొత్తం ఆఫీస్ బేరర్లు వచ్చి విజయవంతం చేయాలని మనవి। ఆ సమావేశంలో LHPS జిల్లా కమిటీలు, మండల కమిటీలు, తండ కమిటీలు, రాష్ట్ర కమిటీలు నిర్మాణం చేయడానికి చర్చలు జరుగుతాయి। ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మీద తండ రథయాత్ర చేయబోతున్నాము। లంబాడ జాతిని జాగృతం చేసి చైతన్యవంతం చేసి ఇంటికి ఒక సేవాలాల్ మహారాజ్ను, అంబేద్కర్ను, పూలేను తయారు చేయబోతున్నాము। లంబాడ జాతిని జాగృతి చేసి బలమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాము। మాకు ఒక 4 ప్రధానమైన డిమాండ్ ఉంది। రేవంత్ రెడ్డి సర్కారుకు నేను ప్రశ్నిస్తున్నా, నువ్వు కులాల జనగణన చేసినావు, లంబడోళ్ళు ఎంతమంది, సాకులోళ్ళు ఎంతమంది, మంగళోళ్ళు ఎంతమంది, మాలమాదిగలు ఎంతమంది, ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు డాటర్ సెన్సెస్ జనాభా లెక్కల్ని ఎందుకు దాబెట్టుకున్నావు? బహిర్గతం చేయి। గతంలో కేసీఆర్ కూడా జనాభా లెక్కలు చేసిండు, దాబెట్టుకున్నాడు, బయట పెట్టలేదు। ఇప్పుడు కూడా కేసీఆర్ మార్గాన్నే రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నాడు। మా జనాభా లెక్కల్ని ఏ కులం ఎంతనో బయట పెడతావా, లేకుంటే 10,000 మంది వచ్చి సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం। రెండో డిమాండు, లావణి భూమి, అసెంట్ భూములు మొత్తం ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్నాయి। రెడ్ల దగ్గర, ఓసీల దగ్గర, బ్రాహ్మణుల దగ్గర లావణి భూములు ఉండవు। ఉండేదంతా ఎస్సీ ఎస్టీలకే ఉంటుంది। మాల, మాదిగ, చాకలి, మంగలి, కుమ్మరి, లంబాడి, యానాది, ఎరుకుల దగ్గర అసెంట్ భూములు ఉన్నాయి। నీ ప్రభుత్వము ఎన్నికల ముందు పక్కా పట్టా ఇచ్చేస్తా, నా గవర్నమెంట్ వస్తే లావణి భూముల్ని పక్కా పట్టా సర్వ హక్కులు ఇచ్చేస్తాను। నువ్వు ఎందుకు చేయట్లేదు? మేము భూములు అమ్మాలంటే పుట్నాలకు రూపాయికి 4 పైసకు అమ్ముతున్నాం। అదే పక్కా పట్టా ఇస్తే 10 లక్షల భూమి 10 కోట్లు అవుతుంది। కాబట్టి పక్కా పట్టా ఇవ్వండి। అసైన్ భూములకు, కోడి భూములకు పక్కా పట్టా ఇవ్వండి। మూడో డిమాండు, LHPS పోరాటం వల్ల 3,600 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి, కానీ రెవెన్యూ పంచాయతీ ఏర్పడలేదు। ఈ 3,600 పంచాయతీలని రెవెన్యూ పంచాయతీ చేయాలని డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాము। అదేవిధంగా లంబాడి, గోర్బోలి భాష దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది లంబాడ, గోర్ బంజారా సమాజం ఉంది, కానీ లంబాడి భాషకు లిపి లేదు। అదే బ్రాహ్మణులు 3 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకు సంస్కృతం భాషకు లిపి ఉంది। తర్వాత విద్యా వ్యవస్థలో ఒక సిలబస్ ఉంది। లంబడోళ్ళు ఏమని ఏం చేసిర్రు? కాబట్టి మా భాషను 8వ షెడ్యూల్లో చేర్చేటట్టు కేంద్రం మీద పోరాటం చేయాలి। మీరు మా భాషకు లిపి కనిపెట్టాలి, రీసెర్చ్ చేయాలి, యూనివర్సిటీ పెట్టాలి, 10,000 కోట్లు కేటాయించాలి। అట్లా మా భాషను కూడా 8వ షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తున్నాము। 4వ డిమాండు, EWS రిజర్వేషన్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము। EWS రిజర్వేషన్ ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా వచ్చింది, అది ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ను ఖతం చేస్తుంది, గండి కొడుతుంది। కాబట్టి ఎస్సీ ఎస్టీలు జనరల్ కోటాలో పాస్ అయినా జనరల్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వాలి, జనరల్ కోటాలో ఇంజనీర్ సీట్లు, MBBS సీట్లు ఇవ్వాలి। కానీ ఎస్సీ ఎస్టీ కోటాలో ఫిలిప్ చేయడంతో ఈ EWS తోటి మాకు తీవ్రమైన నష్టం వస్తుంది। ఈ EWS రిజర్వేషన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము। ఇంకా మొత్తం ఈ రేపు జూలై 31 నాడు జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించబోతున్నాము। అందులో భాగంగానే బాలనగర్లో సంత్ సేవాలాల్ మహారాజ్, మేరామాడి, వసరాం ముఖ్య గుడి సమక్షంలో ఇవాళ LHPS ముఖ్య నాయకుల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో 30 మంది హాజరయ్యారు। రేపు భవిష్యత్తులో ఈ మండల కమిటీ అయినాక తండ కమిటీలు కూడా వేయబోతున్నాము। ఇక రాబోయే కాలం మాదే, ఎందుకంటే రెడ్లు, బ్రాహ్మణులు ఇచ్చే దగ్గర ఉన్నారు, 30 లక్షల మంది అడుక్కునే దగ్గర ఉన్నారు। రెడ్డిల జనాభా ఎంత? 5 లక్షలు ఇచ్చే దగ్గర, 30 లక్షల లంబడోళ్ళు అడుక్కునే దగ్గరనా? మేము కూడా ఇచ్చే దగ్గర పోవాలనేది మా టార్గెట్। లేదా మా జాతి ఎంత ఉందో మాకంత సీట్లు, మాకంత ఎమ్మెల్యే సీట్లు, MP సీట్లు, మా భాగం MPTC, ZPTC, సర్పంచ్ కావాలి। రేపు సర్పంచ్, MPTC ఎలక్షన్లో కూడా మనకు తగ్గిపోతుంది, ఎందుకంటే 10% EWS అమలు చేయబోతున్నాడు। 10% SC, ST, MPTC, ZPTC ఉంది కదా సర్పంచ్, అవి కూడా ఎస్టీల సంఖ్య తగ్గుతుంది, ఎస్సీల సంఖ్య తగ్గుతుంది। ఎందుకు తగ్గుతుంది? ఓసీలకు 10%, రెడ్లకు, బ్రాహ్మణులకు, కోమట్లకు EWS రిజర్వేషన్ అమలు చేయాలి। అమలు చేయాలంటే బీసీల, SC, STలకు కట్ చేసి ఓసీలకు ఇవ్వాలి। ఇక జనరల్ సీట్లు కూడా ఉండదు, జనరల్ పైన పోటీ చేయాలి కూడా
ఉండదు. ఓసీలకు రిజర్వేషన్ అయిపోతుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రాజకీయ రిజర్వేషన్లను ఖతం చేస్తుంది, విద్యా ఎంప్లాయ్మెంట్ ఖతం చేస్తుంది. ఈడబ్ల్యూఎస్ను ఎస్సీ ఎస్టీ బీసీలు తీవ్రంగా వ్యతిరేకించాలి. దీని రాజ్యాంగంలో ఆమోదం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వ్యతిరేకంగా మొత్తం తెలంగాణలో అన్ని తండ ప్రచారం చేస్తాము. ఎల్ఎస్పిఎస్ శివాలాల్ నగర మోగిస్తాము. మేరామా యాడి హరో జెండా ఎగిరేస్తాము. రాబోయే రాజ్యం మాదే భవిష్యత్తు. మా జాతిని చైతన్యం చేసి జాగృతం చేసి తండలో ఒక శివలాల్ మహారాజ్ను అంబేద్కర్ను సృష్టిస్తామని. జై భీమ్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జాగో గోర్, వర్ధిల్లాలే లంబాడి హక్కుల పోరాట సమితి, వర్ధిల్లాలే లంబాడి హక్కుల పోరాట సమితి, జాగో గోర్, మోగిస్తాం 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 మోగిస్తాం, జై శివలాల్.